లైన్ టు లైన్ చదవండి. సో మనం పిల్లలకి ఎలాగైతే లెసన్ చెప్పినప్పుడు గైడ్ చేస్తామో ఫైనల్లీ పిల్లలైతే చదువుకోవాలి, చదువుకొని ఎగ్జామ్ రాయలేదు. అందుకోసమనే మీరు కూడా ఈ బుక్ని పూర్తి స్థాయిలో లైన్ టు లైన్ చదవండి. ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి చెప్తే ఆ టాపిక్ మీద నాకు ఊరికి వెళ్ళినప్పుడు మీ పక్కకే కనిపిస్తూ ఉంటారు. నా పేరు లేకుంటే మీరు ఓటు వేయించరు. ఎందుకంటే డిసైడ్ చేసే అధికారం మీకు కానీ నాకు కానీ లేదు, ఓన్లీ ఇయర్ ఓకే ఉంది. కాబట్టి అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటర్. వాళ్ళకు అర్హత లేదని మీకు కళ్ళ ముందు తెలిసినా వాళ్ళు ఓటరే. వాళ్ళకు అర్హత ఉంది అని మీకు కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఓటర్ కాదు. అది ఉండదు, పోలింగ్ స్టేషన్ వారికి ఉంటుంది. అంటే ఊరంతా కలిపి ఒకటే పోలింగ్ స్టేషన్ ఉంటుంది, లేదంటే రెండే ఉంటాయి. చేసుకుంటే ఈఆర్ఓ ఇస్ ఏ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ, అంటే వెరిఫై చేసుకుంటాడు, ఎంక్వైరీ చేసుకుంటాడు వీళ్ళకి 18 ఏళ్ళు ఉన్నాయా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.